నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెర్కిట్ సమీకృత హాస్టల్లో సమస్యలు తిష్టవేశాయి. వసతి గృహంలో మరుగుదొడ్లకు రిపేర్ చేయలేక తాళాలు వేశారు సిబ్బంది. వాటర్ ట్యాంకులకు క్లోరినేషన్ చేయక మురికి నీళ్లే త్రాగుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు కంప్లైంట్ చేసినా వారు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా పొద్దున పులోర వేసి పగటిలి కర్రీ మెల్లిమెక్కలు పులోర సార్ మధ్యాహ్నం ఆయాలి 7 పిల్లలు 20 మంది దాకా ఇంకా రాలేరు పిల్లలు కదా సార్. రోజు పెడతాం సార్. ఇలా పిల్లలు తక్కువ ఉన్నారని పెట్టలేము. చేసినాం సార్. నిన్న పెట్టినాం కదా పగలు పిల్లలకి ఇలా రోజు పప్పు అంటుందని ఇలా మెల్లిమెక్కలు అన్నాం. నేను ఇక్కడ పెర్కిట్ హాస్టల్లో నివసించి 2 సంవత్సరాల దాకా అవుతుంది. అంటే ఒక 2 months నుంచి మాకు బాత్రూమ్ మరుగుదొడ్లు అనేది సరిగా స్వచ్ఛతలో లేవు. కాబట్టి మీరు దీన్ని మంచిగా చేయించడానికి ప్రయత్నించాలని కోరుతున్నాము. కింద బాత్రూమ్లను వాడుతున్నాము, అవి కూడా సరిగ్గా లేవు. అందుకే అది లీక్ అవుతున్నాయి, వాటర్ లీక్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మూసివేయబడింది. కాబట్టి దాన్ని మంచిగా చేయించి మేము వాడేటట్టు చూడాలని మేము కోరుతున్నాం. అండ్ వాటర్ ప్లాంట్ అనేది ఇక్కడ వాటర్ మంచిగా లేదు, మిషన్ భగీరథ వాటర్ మంచిగా లేదు అనేది ఖరాబ్ అయింది. మినిమం 1 year అవుతుంది. అది మంచిగా కింద భగీరథ నీళ్ళు అయితే తాగుతున్నాము. అది దానికి భగీరథ నీళ్ళతోటి మేము అనారోగ్యానికి గురవుతున్నాం. కాబట్టి దాన్ని మంచిగా చేయించాలని